VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. డిఎస్సి 2025 నియామకాలలో జరిగిన అవకతవకలను ఖండిస్తూ నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ డిఎస్సి నియామకాలలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సి 2025 స్కామ్ పై సిబిఐ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ వెంటనే, లీకేజ్ మంత్రి లోకేష్ వెంటనే, లీకేజ్ మంత్రి లోకేష్ వెంటనే, లీకేజ్ మంత్రి లోకేష్ వెంటనే, లీకేజ్ మంత్రి లోకేష్ వెంటనే న్యాయం చేయాలి. డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలి. డిఎస్సి అభ్యర్థులకి డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు ఉన్నాయో తక్షణం విద్యార్థులకి మీరు రిలీజ్ చేయండి. వాళ్ళు హ్యాపీగా చదువుకోగలుగుతారు. లేదంటే వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాదు వస్తు దీవెన కింద 3,000 కోట్లు ఇప్పటికే బకాయి పెట్టారు. వస్తు దీవెన అంటే దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు కాలేజీలో చదువుకుంటూ రూముల్లో కానీ హాస్టల్లో కానీ ఉంటారు. వాళ్ళకి హాస్టల్ ఫీజు సంవత్సరానికి 20,000 ఇవ్వాలి. దాన్ని కూడా ఇప్పటికీ 3,000 కోట్లు బకాయి పెడితే ఇవాళ హాస్టల్లో ఉన్న విద్యార్థులు, రూముల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చదువు మానేసి డబ్బులు లేక మళ్లీ గ్రామాలకి మళ్లీ ఇళ్లకి వెనక్కి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మరి డిఎస్సి అక్రమాల మీద నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారు? కేవలం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల మీద ఆధారపడి తప్పుకుంటా ఉన్నారు. బీటెక్, బి ఫార్మసీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులు, ఇంటర్మీడియట్ కోర్సులు, పాలిటెక్నిక్ కోర్సులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన ఆయన వైద్యులతో మాట్లాడి లబ్ధిదారులకు ఉచిత ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ఆయుర్వేదం ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమని పేర్కొంటూ ఇలాంటి వైద్య శిబిరాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుడివాడలో పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం బయట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సీ నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, ఆటలు రాకపోయినా ఉద్యోగాలు, పరీక్షలు రాయకపోయినా ఉద్యోగాలు ఇచ్చేశారని, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగిందని వెంటనే సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రిలే నిరాహార దీక్షలను ప్రారంభించింది. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని, ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని విమర్శించారు. రైతులకు సాగునీరు వెంటనే, ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గుడివాడలో కొడవలి గారి నాయకత్వంలో ఈ మెగా డిఇసి వ్యతిరేకంగా, అంటే జరిగిన తీర్పు వ్యతిరేకంగా ఈరోజు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 4 రోజులు రిలే నిరాహార చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినా, ఎన్ని దీక్షలు చేసినా ఏమాత్రం స్పందించడం లేదు. కనీసం కొంచెం జ్ఞానం తీసుకుని దీని మీద విచారణ జరిపిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా డిఇసి చెప్పాలంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. దాంట్లో స్పోర్ట్స్ కోటా ఉంది 450 ఉద్యోగాలు సుమారుగా. మిగతా ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఏదైతే 480 ఉద్యోగాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా సంబంధించిన అవినీతిలో దాని గురించే మాట్లాడుతున్నాం. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి మరి 15 లక్షలకు 20 లక్షలకు నమస్కారం. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో తమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారి సారథ్యంలో మరి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు మరి ఈ రోజు యువత, స్టూడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఈ ప్రభుత్వం ఏదైతే అధికారం చేపట్టిన తొలి సంతకం మెగా డిఎస్సి పై పెట్టామని చెప్పి మరి ఓదర కొట్టడం జరిగింది. మరి అందరూ కూడా ఎప్పటి నుంచో నిరుద్యోగంతో వేచి చూస్తున్న అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. తీరా జరిగింది ఏంటంటే మరి అడ్డగోలుగా ఒక జీవోని తెర మీదకి తీసుకొచ్చి మరి స్పోర్ట్స్ కోటా అని చెప్పి మరి అనర్హులను కూడా మెగా డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి చేసిన ఈ ప్రభుత్వానికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాం. విద్యార్థులతో కలిసి నిరుద్యోగులకి భృతి ఇస్తామని చెప్పి 3,000 రూపాయలు ఇస్తాం మీకేంటి అని చెప్పి అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరి ఖాతాలోనూ 1 రూపాయి కూడా వేసిన పాపతా లేదు. చెప్పినవన్నీ కూడా మోసాలే. మేనిఫెస్టోలో చేసింది సూపర్ 6 అలా ఏం ఫిక్స్ చేశారో మీ అందరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఏ పథకాలు కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్స్ ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలకు ఏయో చేస్తామన్నారు, అది చేయలేదు. ఏ పథకాలు కూడా సరిగ్గా అమలు పరచట్లేదు. అంతేకాకుండా ఈ డిఎస్సి దాంట్లో తప్పుడు విద్యార్థులు జనరల్ బస్సులో ఖాళీ లేక పడుతున్న అవస్థలను గుడివాడ ఎమ్మెల్యే వినిగండ్ల రాము దృష్టికి తీసుకురాగా కేవలం 5 రోజుల్లోనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కాళింగపేట టు గుడివాడ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ బస్సు ద్వారా విద్యార్థులు సకాలంలో వారి స్కూల్ కాలేజీలకు ఎంతో ఉపయోగపడుతున్నారని, ఈ బస్సులో నందివాడ వద్ద ఎమ్మెల్యే బస్సులో ఎక్కి విద్యార్థులతో స్కూళ్లు, కాలేజీలలో వసతులు
ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. మీ హక్కు మీరు గట్టిగా పోరాడితేనే అవుతుంది. మనం గట్టిగా మాట్లాడితేనే వచ్చింది. మీకేనా వీకేఆర్కి ఎవరు లేదే ఉన్నారా? ఇస్తున్నారా? నేను ఇంకా శాంతం ఆలాడుతూ వస్తున్నారు, బయట ఆలాడుతున్నారు అని చెప్పింది అమ్మాయి. ఎమర్జెన్సీ ఉంటేనే ఏమా నీకు డ్రైవర్ అంకుల్ ఏం చెప్తారా కదా? అంటే ఏంటో ఏం అర్థం కాల. అంటే ఏంటి ఎమ్మెల్టీ అంటే? ఎమ్మెల్టీ అంటే ఏంటి చెప్పచ్చు కదా? ఓకే ఓకే, ల్యాబ్ టెక్నీషియన్స్. గుడ్ గుడ్ గుడ్. దాంట్లో జాబ్స్ వస్తున్నాయంట. పదండి, నేను ఇక్కడ పాలిటెక్నికేనా? ఎట్లా ఉంది దేంట్లో? ఈ దేంట్లో ఏ ట్రేడ్? సిఎస్సీనా? ఎవరు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఏమన్నా? ఇంకా ఇక్కడ మెకానికల్ ఉంటారా? ఆటోమొబైల్ ఇక్కడ ఉందని తెలుసు, మా తమ్ముడు చదివి వెళ్ళారు సంఘంలో మేనేజర్. ట్రిపుల్ ఈ. ఓకే, ట్రిపుల్ ఈ కూడా ఉందా? ఓకే, కూల్ కూల్ కూల్. మున్సిపల్ ఎన్నికలలోపు టిట్కో కాలనీలకు పూర్తి రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ 350 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయకుండా సమస్య పరిష్కారం కాదన్నారు. వడ్డీ మాఫీ వంటి చర్యలు సరిపోవని పేర్కొంటూ అద్దెలు చెల్లించబోమని తమ వినతి పత్రాలను అధికారులు ప్రజాప్రతినిధులకు సామూహికంగా సమర్పిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన రాజకీయ హామీ నెరవేర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన రాజకీయ రుణమాఫీ హామీ నెరవేర్చాలి. వడ్డీ మాఫీ మాకొద్దు, వద్దు వద్దు వడ్డీ మాఫీ, పూర్తిగా రుణమాఫీ చేయాలి. టిట్కో అభివృద్ధి కమిటీ నాయకులు సభ్యులపై దౌర్జన్యాలు, టిట్కో కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు నాయకులపై దౌర్జన్యాలు, పూర్తిగా రుణమాఫీ చేయాలి. అన్నమాట ప్రకారం పూర్తిగా రుణమాఫీ చేయాలి. వడ్డీ మాఫీ మాకొద్దు, వద్దు వద్దు వడ్డీ మాఫీ. జోక్యం చేసుకొని టిట్కో రుణమాఫీ హామీని టిట్కో రుణమాఫీ హామీని బాధ్యత తీసుకొని మాకు జరిపించే విధంగా మేము టిట్కో అభివృద్ధి కమిటీ తరఫున, అలాగే టిట్కో కాలనీ ప్రజల తరఫున కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2025 జనవరి 26న 2222 సంతకాలతోటి వ్యక్తిగత అర్జీలు కలెక్టర్ గారికి మేము రుణమాఫీ కోసం సమర్పించడం జరిగింది. అప్పుడు మాకు న్యాయం చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు కాలనీలో లబ్ధిదారులకి 5-6 వేల మందికి సుమారుగా ఎటువంటి పనులు లేవు. వీళ్ళు బ్యాంకులకి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్క బ్యాంకులు టిట్కో కాలనీకి టిట్కో 36 బ్యాంకులు వీళ్ళు మాకు టిట్కో కాలనీకి 250 కోట్లు అప్పులు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఆ రుణాలని బ్యాంకులు కూడా వసూలు చేయలేక దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రజలు కూడా అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ తరుణంలో కలెక్టర్ గారు బాధ్యత తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అలాగే ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ టిట్కో కాలనీకి 250 కోట్ల రూపాయల అప్పు ప్లస్ వడ్డీ 100 కోట్లు
పెట్టి తీసుకొచ్చి రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారే ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము పిల్లల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్య, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా ఇన్ఛార్జ్ ఉండవల్లి గాంధీబాబు ఆదేశించారు. గుడివాడ డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, బేతబోలు, నందివాడ, గుడ్లవల్లేరు, కౌతవరంలలో విద్యా సంస్థలను పరిశీలించారు. పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, పోషకాహారం, త్రాగునీరు, భద్రతా చర్యలు, హాజరు నమోదు, మౌలిక వసతులు తదితరులు వాటి గురించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, రెవెన్యూ అధికారులు, ఎంఈఓలు, వార్డెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాన్సర్ అవ్వాలంటే ఈ గోల్ ఏముందో ఆ గోల్ దగ్గర వాటిని మాత్రం అక్కడ చూస్తే సరే ఆ టెక్నాలజీ మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఏది పెడితే తినడానికి కాదు. అట్లానే లెసన్ అర్థం కాకపోయినా సార్ అయినా మేడం అయినా మా అర్థం కాలేదు సార్ అర్థం ఇంకొకసారి చెప్పండి, అర్థమైందా? అలా అడిగితే లేకపోతే అర్థమైంది అనుకుంటారు కదా. చెప్పినప్పుడు నామోషి లేదే అర్థం కాలేదని తిడతారేమో అనుకుంటే మీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. అమ్మాయికి 20 గ్రాములు, అమ్మాయికి ఎన్ని కేజీ వస్తుందో ఎన్ని వస్తుందో అంతే కదా. అట్లనే బియ్యం, కూర. మీరు ఎలా చూస్తున్నారు? బాగానే వస్తున్నాయి. డేట్ చూసుకున్నారమ్మా. గుడివాడ డివిజన్లో అంగన్వాడీ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ని క్షేత్రస్థాయిలో పిల్లల హక్కులు ఏ విధంగా అమలవుతున్నాయి, అది భోజన విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కమిషన్ 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు గుడివాడ డివిజన్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ గుడివాడలో ఈ హై స్కూళ్ళు సందర్శించడం మొదటేమంటే మంచిగా నీట్గా ఉంది. తర్వాత పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలు కొన్ని చిన్న సమస్యలు చెప్తున్నారు. అవి సరి చేసుకున్నట్లయితే వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ ఫ్యూచర్కి కూడా ఉపయోగపడుతుంది. అది కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే బాత్రూములకు సంబంధించి రేషియో ప్రకారం లేవు. 20 మందికి ఒక బాత్రూమ్ ఉండాలి రన్నింగ్ది. అవి ఇప్పుడు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆ సజెషన్ కమిషన్ ఇస్తుంది డెఫినెట్గా. అట్లనే అంగన్వాడీ కూడా సందర్శించడం జరిగింది. అంగన్వాడీలో పిల్లల యొక్క గ్రోత్ మానిటరింగ్ కానీ, వాళ్ళ స్టాక్ కానీ అంతా కూడా పరిశీలించడం జరిగింది. అంతా కూడా సక్రంగా ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ విధంగా అన్ని స్కూల్లో ఉంటాయని ఆశిస్తాం. ఉన్నట్లయితే కమిషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తుంది. ఇంకా నేను కొన్ని హాస్టల్, బీసీ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ రిమోట్ కూడా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి కూడా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం 36వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కొనసాగుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఇంటింటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. గుడివాడను అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అన్నారు. చిన్న సమస్యకైనా ఎవరొస్తారని ఎదురు చూడొద్దని, ఆర్టీజీఎస్ లో ఫిర్యాదు చేస్తే వార్డు స్థాయి యంత్రాంగం నుండి సీఎం స్థాయి వరకు స్పందన ఉంటుందని అన్నారు. పెన్షన్ వస్తున్నామా? ఎంత వస్తుంది? 4000 వస్తుందమ్మా. 1000 రూపాయలు బాబు గారే పెంచారు తెలుసు కదా. సరే గుడివాడ బాగుందా? పాలన బాగుందా? మరి ఇదివరకు బాగుందా, ఇప్పుడు బాగుందా? సంతోషం. అదే అన్న. నమస్తే అమ్మా, బాగున్నారా అంతా? ఏమేమి వస్తున్నాయమ్మా మీకు? ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మీకు అన్ని బాగా చేస్తున్నా?
మీకు కావాల్సిన ఇక్కడ గుడివాడ కూడా బాగుందా? నచ్చిందా మీకు? చెప్తుందా? సరే పంపుతున్నారా? పెన్షన్ వస్తున్నామా? ఒడివారికి వెళ్ళి వచ్చేస్తున్నా? వెరీ గుడ్ అమ్మా. అంతా మీకు అంత పాలన ఎట్టుంది? బాగుందమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? ఎప్పుడు చెప్తారు? 4-5 నెలలు కాదు ఇప్పుడు ఆల్రెడీ. అంటే వాళ్ళు మళ్ళీ లైన్ కి అన్నారు. ఇప్పుడు 5 అంటే ఎల్లుండి కల్లా చేపిస్తాను సార్ నేను. ఎల్లుండి కల్లా చేపించేస్తాను. 10 మీ ఏడి 10 రోజులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.